మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఇంట్లో మనకి జ్వరం తగిలినా, కడుపులు నొప్పినా, కాలు నొప్పైనా, ఇంకేదైనా సరే లెగక తప్పదు, పని చేసుకోక తప్పదు, వంట వండుకోక తప్పదు, తినక తప్పదు అన్నట్టు కంపల్సరిగా లెగిసి పని చేయాల్సిందే. అంటే మన ఇంట్లో వాళ్ళు మనకు సహాయం చేసినా మనకి నచ్చదు కదా. అది అట్ట చేశారు, ఇది ఇట్ట చేశారని వంకలు పెడతాం కదా. నేనైతే కంపల్సరిగా అదేనండి. వంటగదిలో ఏడ చికాకు చేస్తారు అంటే గదంతా కూడా ఉల్లిపాయ తొక్కలు, మిరపకాయ ముక్కలు, చెక్కలు, వక్కలు ఇలా వంటగది అంతా కూడా చికాకు చేస్తారని సచ్చే భయం అండి. ఈ టెన్షన్ అంతా ఎందుకులే అని ప్రాణం బాగాలేకపోయినా లేచి ఈరోజు కూర అయితే పప్పు చేశానండి. పప్పు ఎలా చేశానంటే పప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి కుక్కర్లో దోసకాయ ముక్కలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసాను. అయితే దోసకాయ పప్పు అన్న పేరే కానీ దోసకాయ వేసినంత మాత్రాన పుల్లగా ఉండదు కదా. కంపల్సరిగా చింత చిగురు, చింతపండు రసమో వేయాలి. నేనైతే నిల్వ పెట్టిన చింత చిగురు వేశాను. అయితే చింత చిగురు పప్పుతో పాటు కుక్కర్లో వేసే పని లేదు. ఆ పప్పు ఉడికిన తర్వాత ఆ వేడికైనా చింత చిగురు మెత్తబడిపోతుంది అనమాట. ఇక తాలింపులో కొన్ని దోసకాయ ముక్కలు వేసానండి. తాలింపులో దోసకాయ ముక్కలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది.